వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేను ఊరుకుంటిని. నా మొగము మీద ఉమ్మివేసి నన్ను అవమానించుచుండగా నేను నా మొగమును దాచుకొనలేదు. ప్రభు అయిన దేవుడు నన్ను ఆదుకొనుగాన వారు కలిగించు అవమానములు నన్ను బాధింపజాలవు. నేను నా మొగమును చెకుముకి రాయివలే గడ్డి చేసుకొంటిని. నేను నగుబాట్లు తెచ్చుకోనని నాకు తెలియను. ఇది ప్రభువాకు. ఆయన మానవ స్వభావంలో దైవ కుమారుడిగా ఉన్నప్పటికీ దైవ మహిమ గౌరవ మర్యాదలను ఒక్క క్షణమైనను అంటిపెట్టుకొనక తన తండ్రి ఇచ్చు వరకు విజేచియుండెను. ఇటు విధేయత మానవ జీవితంలో స్వయిష్టతతో శ్రమలను మరణాన్ని ఎన్నుకున్నారు. అందుకు దేవుడు ఆయనను మెచ్చుకొని మహోన్నత స్థితికి చేర్చారు. ఆయనకు మెస్సయ్య పదవిని రాజరికాన్ని అనుగ్రహించారు. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనము నుండి 11వ వచనము వరకు. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనం వరకు. ఆయన దైవ స్వభావం కలిగి ఉన్నను మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణము వరకును శిలువపై మరణము వరకును విధేయుడాయెను. అందువలననే దేవుడు ఆయనను అత్యంత స్థాయిలకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామము ఆయనను ప్రసాదించెను. అందువలననే పరలోక భూలోక పాతాళలోకమందలి సమస్త జీవములు క్రీస్తు నామములను మోకాల వంచి వినతులు కావలెను. పితయగు దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ప్రతి నాలుక ప్రకటింపవలెను. ఇది ప్రభువాకు. అంటే నాకెంతో ఇష్టమేసయ్యా, నీవు లేకుంటే బ్రతుకుటే కష్టమేనా. యేసుప్రభు మన కోసము 3 గంటల సేపు సిలువలో వేలాడి ఉన్నారు. కావున మనం అందరం లేచి నిలబడి, కొన్ని మోకాలు నొప్పి రావచ్చు కానీ భయపడాల్సిన అవసరం లేదు. ప్రభు మన కోసం వేదనలు అనుభవించారు. ప్రభు మీతో ఉందిగాక, మీ ఆత్మతో ఉండును గాక. లూకా గారి రాసిన శుభవార్తలోని భాగం. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. 22వ అధ్యాయము 4 మీరు వింటే సరిపోతుంది. 22వ అధ్యాయం 4వ వచనం నుండి 23వ అధ్యాయం 56 వరకు. ఆ గడియ వచ్చినప్పుడు యేసు శిష్యులతో భోజనమునకు కూర్చుండెను. అప్పుడు ఆయన వారితో, నేను శ్రమలను అనుభవించుట ముందు మీతో ఈ పాస్కాను భుజించవలెనని ఎందయో ఆశించిదిని. ఏలైనా దేవుని రాజ్యంలో ఇది నెరవేరు వరకు నేను దీన్ని మరలా రుచి చూడను అనెను. అప్పుడు ఆయన పాత్రమును అందుకుని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి, దీన్ని తీసుకుని మీరు పానం చేయుడు. ఏలైనా ఇది మొదలు దేవరాజ్యం వచ్చే వరకు ఈ ద్రాక్షరసమును నేను చవి చూడనని మీతో చెప్పుచున్నాను అనెను. అప్పుడు యేసు రొట్టెను అందుకుని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి దానిని త్రుంచి వారికి వసగుచు, ఇది మీ కొరకు అర్పింపబడను నా శరీరము, దీన్ని నా జ్ఞాపకార్థము చేయుడు అనెను. ఆయన అట్లే భోజనానంతరము పాత్రను అందుకుని, ఈ పాత్ర మీ కొరకు చిందబడిన నా రక్తముతో ముద్రితమై నూతన నిబంధన అనెను. ఇదిగో నన్ను పట్టించువాడు ఇచ్చటనే ఉన్నాడు. నిశ్చయింపబడిన విధముగా మనుష్య కుమారుడు గెదించును, కానీ ఆయన అప్పగించు వానికి అనర్థము అనెను. అందుకు వారు, మనలో ఈ పనికి పూనుకున్నవాడు ఎవడు అని ఒకరినొకరు ప్రశ్నించుకొనసాగిరి. తమలో ఎవరు గొప్పవారు అని వివాదము వారిలో తల ఎత్తెను.
యేసు వారికి ఇటులా చెప్పెను. అన్యజాతులు రాజులను అధికులను ఉపకారులని పిలువబడుచున్నారు, కానీ మీరు అటులా చేయవలదు. మీలో గొప్పవాడు చిన్నవాని వల్లనే, నాయకుడు సేవకుని వల్లనే ఉండవలయును. భోజనమును కూర్చున్న వ్యక్తియా లేక వడ్డించు వ్యక్తియా? ఎవడును గొప్పవాడు? భోజనం కూర్చున్న వ్యక్తియే కదా. నేను మీ మధ్య ఒక సేవకుని వలె ఉన్నాను. నా శ్రమల్లో నాకు తోడుగా ఉన్నవారు మీరే. నా తండ్రి నాకు రాజ్యమును ఇచ్చినట్లు నేనును మీకు ఇచ్చుచున్నాను. మీరు నా రాజ్యములలో నాతో కూడా విందును ఆరగించుచు సింహాసనంపై కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రములను తీర్పు తీర్చెదరు. సిమోను, మిమ్ము గోధుమల వలె జల్లడ పట్టుటకును సైతాను ఆశించను, కానీ మీ విశ్వాసము చెదరకుండనట్లు నేను మీకై ప్రార్థించుదిరి. మీకు హృదయ పరివర్తనం కలిగినప్పుడు మీ సోదరులను స్థిరపరపుము అనెను. అందుకు అతడు, ప్రభు, నేను మీతో కూడా చెరసాలకు పోవుటకు మరణించుటకు సైతము సిద్ధముగా ఉన్నాను అని చెప్పగా, యేసు, పేతురు, నేడు కోడి కూత ముందు నీవు నన్ను ఎరగవన్నని ముమ్మార్లు బొంగదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. నేను మిమ్ము జాలలను సంచిని పాదరక్షము లేకుండా పంపినప్పుడు మీకు ఏదైనా తక్కువ పడినదా అని యేసు వారిని అడిగెను. లేదు అని వారు బదులు పలకగా, జాల ఉన్నవాడు జాలైనను కొనిపోవలయును, కత్తిని లేనివాడు తన వస్త్రమును అమ్మి దాన్ని కొనవలయును. ఏలైనా అతడు అపరాధుల్లో ఒకడుగా పరిగణింపబడును అని లేఖనమును నా యందును నెరవేరవలసిన ఉన్నది. నన్ను గూర్చి వ్రాయబడిన అన్నియు నెరవేరునని మీతో చెప్పుచున్నాను అని యేసు చెప్పెను. ప్రభు, ఇదిగో ఇక్కడ 2 ఖడ్గములు ఉన్నవి అని వారు చెప్పిరి. చాలును అని యేసు బదులు పలికెను. ఆయన అక్కడ నుండి బయలుదేరి తన అలవాటు చొప్పున ఒలీవ కొండకు వెళ్ళుచుండగా శిష్యులు ఆయనను అనుసరించి ఆ స్థలమునకు చేరిన పిమ్మట యేసు వారితో, శోధనలకు గురి కాకుండాటకు ప్రార్థన చేయుడు అని చెప్పెను. పిమ్మట ఆయన రాయివేటు దూరం వెళ్ళి మోకరిల్లి, తండ్రి, నీ చిత్తమైనచో ఈ పాత్రను నా నుండి తొలగిపోము, కానీ నా ఇష్టము కాదు, నీ చిత్తమును నెరవేరును గాక అని ప్రార్థించెను. అప్పుడు స్వర్గము నుండి ఒక దూత ప్రత్యక్షమై ఆయనను బలపరిచెను. ఆయన బాధతో ఇంకనూ దీక్షగా ప్రార్థన చేయసాగెను. ఆయన చెమట రక్తబిందువుల వలె భూమి మీద పడుచుండెను. ప్రార్థన ముగించి యేసు శిష్యుల వద్దకు వచ్చి వారి దుఃఖభారముచే అలసి సొలసి నిద్రకు లోనగుట చూసెను. యేసు వారితో, మీరు ఎలా నిద్రించుచున్నారు? లెండు, శోధనలకు గురి కాకుండాటకై ప్రార్థన చేయుడు అని చెప్పెను. యేసు ఇంకను మాట్లాడుచుండగని అచ్చటకు ఒక గుంపు వచ్చెను. 12 శిష్యులలో ఒకడగు యూదా వారికి ముందుగా నడుచుచుండెను. అతడు యేసును ముద్దు పెట్టుకున్నటకు దగ్గరకు రాగా యేసు వానితో, యూదా, నీవు ముందుతో మనుష్య కుమారుని పట్టి ఇచ్చి ఉన్నావు అనెను. అప్పుడు అక్కడున్నవారు జరగబోవునది గ్రహించి, ప్రభు, మమ్ము కత్తి దుయ్యమందువా అని అడిగిరి. వారిలో ఒకడు ప్రధానార్చకుని సేవకుని కొట్టి వాని కుడి చెవిని తెగ నరికెను. కానీ యేసు, ఇక చాలు అని వాని చెవిని తాకి స్వస్థపరిచెను. పిమ్మట యేసు తనను పట్టుకుని వచ్చిన ప్రధానార్చకులతో దేవాలయపు అధికారులతో పెద్దలతో ఇటులా అనెను, మీరు బందిపోటు దొంగ పైకి వచ్చినట్లు కత్తులతోనూ లాఠీ కర్రలతోనూ నన్ను పట్టుకొనుట వచ్చిదిరా? ప్రతిరోజు దేవాలయంలో మీతో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ఇది మీ గడియ అంధకారపు శక్తి అయి ఉన్నది. వారు యేసుని బంధించి ప్రధానార్చకుని భవనమునకు తీసుకుని వచ్చిరి. పేతురు దూరముగా వెనుక వచ్చుచుండెను. వారు భవనం ముంగిట మంట వేసి చుట్టూను కూర్చుండగా పేతురు కూడా వారి మధ్య ఉండెను. అతడు అచ్చట వెలుతురులో కూర్చుండి ఉండుట ఒక దాసి చూసి అతని వంక తేరపార చూచుచు, ఇతడు కూడా అతని వెంట ఉన్నవాడే అనెను. అతడు, అమ్మా, నేను అతనిని ఎరుగను అని బొంకెను.
కొంచెము సేపటికి మరి ఒకడు వచ్చి అతనిని చూసి, ఓయి నేను కాదు అని పేతురు చెప్పెను. ఇంచుమించు 1 గంట తర్వాత ఇంకొకడు, నిస్సందేహముగా ఇతడును అతని అనుచరుడే, ఏలయనా ఇతడును గలిలయ నివాసియే అనెను. వెంటనే అతడు అట్లా చెప్పుచుండగానే కోడి కూసెను. ప్రభువు వెనుకకు తిరిగి పేతురును చూసెను. నేడు కోడి కూయుటకు ముందు 3 మారు నన్ను ఎరుగనని బొంకెదవు అని ప్రభువు చెప్పిన మాటను పేతురు జ్ఞప్తికి తెచ్చుకుని వెలుపలికి వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చెను. అప్పుడు భటులు యేసును పరిహసించి కొట్టి ఆయన కనులకు గంత కట్టి, ప్రవశింపుము, నిన్ను కొట్టినది ఎవరో చెప్పుము అని అడిగిరి. వారింకనూ ఎన్నియో విధములు ఆయనను దూషించిరి. ఉదయముననే ప్రజల పెద్దలు, ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు సమావేశమైరి. వారు ఆయనను న్యాయసభలోనికి తీసుకుని వచ్చి, నీవు క్రీస్తువైనతో మాతో చెప్పుము అని అనిరి. మీతో చెప్పినను మీరు నన్ను విశ్వసింపరు, నేను మిమ్మల్ని ప్రశ్నించినా మీరు సమాధానం చెప్పరు అని. కానీ ఇప్పటి నుండి మనుష్య కుమారుడు సర్వశక్తివంతుడైన దేవుని కుడి ప్రక్కన కూర్చుండును అని యేసు బదులు పలికెను. అట్లయినా నీవు దేవుని కుమారుడవా అని వారు ఒక్కొమ్మడిగా ప్రశ్నించిరి. మీరు అన్నట్లే అని పలికిరి. అప్పుడు వారందరూ లేచి యేసును పిలాతు వద్దకు తీసుకుని పోయిరి. ఇతడు మన దేశమున తిరుగుబాటు లేవదీయుట, చక్రవర్తి పన్ను చెల్లింపవలదని నిరోధించుట, తన్ను తాను క్రీస్తుననియు రాజుననియు చెప్పుకొనుట మేము స్వయముగా వినియున్నాము అని ఆయన మీద నేరము మోపసాగిరి. పిలాతు ఆయనను, నీవు యూదుల రాజువా అని అడుగగా అందుకు ఆయన, నీవే చెప్పుచున్నావు అని బదులు పలికెను. అప్పుడు పిలాతు ప్రధానార్చకులతో ప్రజా సమూహములతో, నాకు ఇతనిలో ఏ నేరము కనిపించుటలేదు అని పలికెను. ఇతడు గలిలయ ప్రాంతము మొదలు ఇచ్చడి వరకు యోదయ సీమ అంతటా బోధించుచు ప్రజలలో విప్లవము లేవదీయుచున్నాడు అని వారు మరింత ఉధృతముగా ఆరోపించిరి. ఆ మాటలు విని పిలాతు, ఇతడు గలిలయ నివాసియా అని అడిగెను. ఆయన హేరోదు పాలనకు చెందినవాడని తెలుసుకుని పిలాతు ఆయనను హేరోదు వద్దకు పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేమునందుండెను. యేసుని చూసి హేరోదు మిక్కిలి సంతసించెను. ఏలయనా ఆయనను గూర్చి చాలా విని ఉన్నందున చాలా దినముల నుండి ఆయన కొరకు ఎదురు చూచుచుండెను. ఆయన చేయు అద్భుతములలో ఒకటైనను చూడగోరి హేరోదు యేసును అనేక విషయములను గూర్చి ప్రశ్నించెను. కానీ ఆయన సమాధానమేమీ ఇయ్యలేదు. ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు అక్కడ నిలుచుండి ఆయన మీద తీవ్రముగా దోషారోపణ చేయుచుండిరి. అప్పుడు హేరోదు అతని సైనికులు ఆయనను నిరాదరించి పరిహాసముగా ఆడంబరమైన వస్త్రమును కప్పి ఆయనను తిరిగి పిలాతు వద్దకు పంపిరి. అందుకు పూర్వము శత్రువులుగా ఉన్న హేరోదు, పిలాతులు ఆనాడు పరస్పరము మిత్రులైరి. అప్పుడు పిలాతు ప్రధానార్చకులను, అధికారులను, ప్రజలను పిలిపించి, ప్రజలు పెడద్రోవ పట్టించుచున్నాడని ఇతనిని నా యొద్దకు తీసుకుని వచ్చిరి. నేను మీ ఎదుట ఇతనిని పరీక్షించి తిని ఇతని మీద మీరు మోపిన నేరములు ఏమీ నాకు కనిపించటలేదు. హేరోదుకు కూడా ఆయన యందు ఏ దోషము కనిపించలేదు కనుక ఇతనిని అతడు తిరిగి నా వద్దకు పంపాను. ఇతడు మరణ శిక్షణకు తగిన పని ఏదియూ చేయటలేదు. అందుచేత ఇతనిని కొరడాలతో కొట్టించి విడిచిపెట్టెదను అనెను. పాస్కా ఉత్సవములో ఒక బందీని విడుదల చేయు ఆచారము పిలాతునకు కలదు. అంతటా అందరూ ఏకకంఠముతో, ఇతనిని చంపివేయుడు, మాకు బరబ్బాను విడుదల చేయుడు అని కేకలు పెట్టిరి. బరబ్బా నగరములో జరిగిన ఒక తిరుగుబాటుకు హత్యకు కారకుడగుడిచి కారాగారమున ఉంచబడెను. పిలాతు యేసును విడిచిపెట్టు ఉద్దేశముతో ప్రజలతో మరలా మాట్లాడినను వారు, అతనిని సిలువ వేయుడు అని కేకలు వేసిరి. 3వ పర్యాయము పిలాతు, ఇతను చేసిన నేరమేమి,
మరణశిక్షకు తగిన నేరమేదియు ఇతనిలో నాకు కనిపింపలేదు, కనుక ఇతనిని కొరడా దెబ్బలు కొట్టించి విడిచిపెట్టుదును అని వారితో చెప్పెను. కానీ వారు ఇతనిని సిలువ వేయుడు, సిలువ వేయుడు అని మరింత బిగ్గరగా కేకలు వేసిరి. వారి పంతమే గెలిచినది. ప్రజలు కోరినట్లే పిలాతు యేసును మరణశిక్షకు విధించెను. తిరుగుబాటు హత్య చేసినందుకు చెరసాలలో వేయబడి వారిని ప్రజల కొరకై అతడు విడుదల చేసెను. కానీ యేసును వారి ఇష్టానుసారము చేసుకున్నటకు వారికి అప్పగించెను. వారు యేసును తీసుకుని పోచున్నప్పుడు మార్గమధ్యమున పల్లె ప్రాంతము నుండి వచ్చుచున్న కురేనియా సీమోనును చూసిరి. యేసు వెంట సిలువను మోయుటకు వారిని బలవంతపరిచిరి. గొప్ప సమూహము ఆయనను వెంబడించెను. అందుకొందరు స్త్రీలు ఆయన కొరకు రొమ్ములు బాదుకొనుచు విలపించుచుండిరి. యేసు వారిని చూసి, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవవలదు. మీ కొరకును మీ బిడ్డల కొరకును దుఃఖింపుడు. ఏలైన ఇదిగో గొడ్రాలు బిడ్డలను కనని గర్భమును చనుబాలని ఈయని స్థానమును ధన్యమైనది అని ప్రజలు చెప్పు రోజులు వచ్చి రానున్నవి. అప్పుడు ప్రజలు మా మీద పడుడు అని పర్వతములతోనూ మమ్ము కప్పివేయుడు అని కొండలతోనూ ఆరంభితురు. పచ్చి మ్రానుకే ఇట్లు సంభవించినప్పుడు ఎండిన మ్రానుల గురించి ఏమి చెప్పగలము అనెను. మరి ఇద్దరు గొప్ప నేరము చేసిన వానిని కూడా ఆయనతో చంపుటకు ఆయన వెంట కొనిపోయిరి. కపాలము అనబడు స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ వారు యేసును సిలువ వేసిరి. నేరస్తులను కూడా యేసు కుడి ప్రక్కన ఒకరిని ఎడమ వైపు ఒకరిని సిలువ వేసిరి. అప్పుడు యేసు, తండ్రి, వీరు చేయునదేమో వీరు ఎరుగరు, వీరిని క్షమింపుము అని పలికెను. వారు చీట్లు వేసి యేసు వస్త్రములను పంచుకొనిరి. ప్రజలు అచట నిలుచుండి ఇది అంతయు చూచుచుండిరి. ఇతడు ఇతరులను రక్షించను, కానీ ఇతడు దేవుడు ఎన్నుకొనిన క్రీస్తు అయినచో తనను తాను రక్షించుకొననిమ్ము అని అధికారులు ఆయనను హేళన చేసిరి. సైనికులు కూడా ఆయనకు దగ్గరగా వచ్చి పులిసిన ద్రాక్షారసము ఇచ్చి, యూదుల రాజు అయినచో నిన్ను నీవు రక్షించుకొనుము అని పరిహసించిరి. ఇతడు యూదుల రాజు అని పలక మీద రాసి సిలువ పైభాగమున ఉంచిరి. సిలువ వేయబడిన నేరస్తులలో ఒకడు, నీవు క్రీస్తువు గదా, అయినచో నిన్ను నీవు రక్షించుకొని మమ్ములను కూడా రక్షింపుము అని ఆయనను నిందింపసాగెను. రెండవ వాడు వారిని గద్దించుచు, నీవు దేవునికి భయపడవా? నీవు కూడా అదే శిక్షను పొందుతున్నావు కదా. మనకు విధించిన శిక్ష న్యాయసమ్మతమైనది. మనము మన పనులకు తగు ఫలములు అనుభవించుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేసి ఎరుగడు అని యేసు వంకకు తిరిగి, యేసు, నీవు నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకముంచుకొనుము అని విన్నవించెను. యేసు వానితో, నేడే నీవు నాతో కూడా పరలోకమున ఉందువు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఇది ఇంచుమించు మధ్యాహ్న సమయము. సూర్యుడు అదృశ్యుడాయను. 3 గంటల వరకు దేశమంతటా చీకటి కమ్మెను. దేవాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు బిగ్గరగా, తండ్రి, నా ఆత్మను మీ చేతికి అప్పగించుచున్నాను అని పలికి ప్రాణము విడిచెను. అందరూ మోకరించెను. నుంచున్నాను. దానిని చూసి శతాధిపతి దేవుని స్తుతించుచు, ఇతడు నిశ్చయముగా ఇతడు నీతిమంతుడు అనెను. అచ్చట గుమ్ముగూడిన ప్రజలందరూ ఈ సంఘటనను చూసి రొమ్ము బాదుకొనుచు తిరిగి ఇంటికి వెళ్ళిరి. గలిలయ నుండి యేసు వెంట వచ్చిన ఆయన పరిచితులందరూ స్త్రీలను కొందరు దూరము నుండి ఇదంతయు చూసిచుండిరి. యూదుల పట్టణమగు అరిమత్తాయి నివాసియగు యేసేపు అనే ఒకడు ఉండెను. అతడు పట్టణ సభ సభ్యుడు, మంచివాడు, నీతిమంతుడు.
అతడు ప్రజల ఆలోచనలకు వారి క్రియలకు సమ్మతింపనివాడు, దైవరాజ్యమునకై నిరీక్షించుచున్నవాడు. అతడు పిలాతు యొద్దకు వెళ్ళి యేసు దేహమును అడిగెను. యేసు శరీరము శిలువ నుండి దించి సన్నని నారబట్టతో చుట్టి ఎవరునూ ఉంచబడని రాతితో తొలచబడిన సమాధి యందుంచెను. అది సిద్ధపడు దినము, విశ్రాంతి దినము ప్రారంభము కానుండెను. అప్పుడు గలిలయ నుండి ఆయన వెంట వచ్చిన స్త్రీలు సమాధిని యేసు దేహము ముంచిన విధమును చూసిరి. వారు తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను తైలమును సిద్ధపరిచిరి. ధర్మశాస్త్రానుసారము విశ్రాంతి దినమున విశ్రాంతి తీసుకునిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునందు మికిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మాట్లాడవద్దు, నేను మాట్లాడుతున్నా. ఎక్కువగా వాక్యం చెప్పను, జాగ్రత్త వినండి, కొద్దిసేపే చెప్పేది. యేసు ప్రభు తన పరస్యకాల జీవితంలో చివరి దశ, చివరి కొన్ని రోజులు, యేసు ప్రభు కల్వరి కొండలకు యెరూషలేము ప్రవేశించే ముందు ఒలివ్ కొండ పర్వతం దగ్గర ఉన్న బెతానియా గ్రామంలో అక్కడ నుండి బయలుదేరి యెరూషలేముకి వెళ్ళి ఉన్నారు. దీనికి కారణం యూదులు 12 ఏళ్ల ప్రాయం నుండి పెద్దలందరూ పురుషులు అందరూ ప్రతి సంవత్సరము 3 పండగలకు యెరూషలేముకి వెళ్ళాలి. మొదటిది పాస్కా పండుగ, గుడారముల పండుగ, పెంతెకొస్తు పండుగ. ఈ 3 పండగలకు వారి చట్టము పురుషులు 12 ఏళ్ల ప్రాయం ఉన్న పురుషులందరూ యెరూషలేం దేవాలయానికి వెళ్ళవలసిన బాధ్యత వారికి ఉంది, చట్టం ఉంది. కావున వివిధ ప్రాంతము నుండి ఈ యూదులందరూ యెరూషలేముకి వచ్చి ఉన్నారు. వారు ఒలివ్ కొండ ఆ ప్రాంతమున నివసిస్తున్నారు, గుడారము కట్టుకొని అక్కడ ఉన్నారు. యేసు ప్రభు ఒలివ్ కొండ దగ్గర నుంచి ప్రారంభించడానికి, తన యాత్ర ప్రారంభించడానికి కారణం, ఆయనకి యెరూషలేములో ఎక్కువ మంది అనుచరులు లేరు, ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు ఎక్కువ మంది లేరు. మన విచారణలాగా గ్రామంలో సపోర్ట్ ఎక్కువ ఉంది, నేను గుడ్లవెల్లేలో సపోర్ట్ తక్కువ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెళ్ళి చెప్పండి అందరికీ, నేను ఇలా చెప్పారని. నేను చెప్పేదంతా వేరే వాళ్ళకి చెప్పేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. నాకు బాధ లేదు. ఈరోజు యెరూషలేం ప్రవేశించినప్పుడు ప్రవేశించిన 2 విషయం మనం ధ్యానించి ఉన్నాం. యేసుప్రభు జీవితంలో చెప్పబడిన ప్రవచనం అన్నీ నెరవేరాయి. మనం జకరియా ప్రవక్త గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం చూస్తున్నాం. చదవండి. ఒక జకరియా ప్రవక్త గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం. సియోన్ కుమారి, నీవు మిగిలిన సందర్శింపుము, యెరూషలేం కుమారి నీవు ఆనందనాదము చేయుము. అదిగో నీ రాజు నీ చెందకు వచ్చుచున్నాడు, అతడు విజయుడు ఏంటి ఆ జయశీలుడై విజయం చేయును. కానీ వినయాత్ములై గాడిదపై ఎక్కి వచ్చును. ప్రభు సేవకులను, తన శిష్యులను పంపారు. ఆ బెత్ఫగా మరియు బెతానియా గ్రామం ముందు ఆయన గ్రామంకి వెళ్ళి, నీవు అక్కడ కట్టబడి ఉన్న గాడిదను తన పిల్లలను చూస్తారు, దాన్ని తీసుకొని రండు అన్నారు. సాధారణంగా విజయవంతంగా రాజు వెళ్ళాలంటే, తన నగరమునికి వెళ్ళాలంటే వారు గుర్రం పైన వెళతారు. కానీ యేసుప్రభు పయనించేది, అంగీకరించేది ఆయన వాహనం ఏంటి? గాడిద. అప్పుడు ఎవరైనా మిమ్మల్ని గాడిద అని పిలిస్తే మీరు దుఃఖించాలా? సంతోషించాలి. మీరు యేసుప్రభు వాహనంగా మారాలంటే మిమ్మల్ని ఇద్దరు ఏం పిలవాలి? ఓ గాడిద అని పిలిస్తే మీరు ఆనందించాలి, సంతోషించాలి. కారణం యేసుప్రభు వాహనమే గాడిద. ఆ తర్వాత జనం కొమ్మలు విరిచి మరియు తమ వస్త్రమును ఆ గాడిద పైన ఉంచి, మరియు వస్త్రమందా దారిలో వరిపేసి
ప్రభువును ఆహ్వానించి, ఇదిగో దేవుని నామమున వచ్చిన వాడు ఆశీర్వదింపబడును ఓసానని పాడి ప్రభువును జెరూసలేము తీసుకువెళ్తున్నారు. ఈరోజు నేను వచ్చినప్పుడు, ఇక్కడ వచ్చినప్పుడు మీరు కూడా చీర పరిపేసి నన్ను పూలు చెల్లి ఆహ్వానించారు. నాకు భయం అవుతుంది, ఎప్పుడు సిలువ వేస్తారు? ఇక అదొకటే మిగిలేదు, సిలువ వేస్తూనే ఉన్నారు. ఏమనుకోవద్దు, ఒక విషయం చెప్తాను. నేను గుడ్లవెల్లేరులో ఒక వాక్యం చెప్తుండగా ఒక ఆదివారమే ఒక విషయం చెప్పాను. అది దేవాలయం గురించి మాట్లాడుతూ, డోకిపుర దేవాలయం గురించి మరియు వివిధ గ్రామాల్లో దేవాలయం మీద నూతనీకరించే విషయంలో గురించి ప్రస్తావిస్తూ ఒక విషయం చెప్పాను. నేను ఇంతకుముందు సెల్వరాజు ఫాదర్ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాను, మాకు మీటింగ్ జరిగింది. అప్పుడు నేను ఆ దేవాలయం చూశాను. దేవాలయం అంతా అప్పుడు మాకు ఇచ్చినప్పుడు, జేసభకి ఇచ్చినప్పుడు నాప్రాయి ఉండేది. నాప్రాయి అంత పగిలి మన ఈ దేవాలయంలాగా, ఈ దేవాలయం నేను వచ్చినప్పుడు ఎలా ఉందని నాకు తెలుసు, గుర్తు. ఇక్కడ నిలబడితే నాకు భయం ఉండేది, ఈ నాప్రాయి కింద పాములు ఉంటుందో ఏమో అని. నాప్రాయి అంత పగిలి నలిగి ఉన్నది. అప్పుడు నేను అన్నాను, ఫాదర్ గారిని అడిగాను, నువ్వు ఎలాగ ఇక్కడ పూజ చేయగలరు? ఎవడో పుణ్యపురుషుడు ఒకడు ఫాదర్ గారికి ఫోన్ చేసి, ఎస్సాక ఫాదర్ ఇక్కడ ఏమీ చేయలేదని ఫాదర్ గారు అక్కడ చెప్పారని. నేను చెప్పని విషయం ఎందుకు చెప్తున్నారు? నేను చెప్పే విషయం చెప్పు, నాకు అభ్యంతరం లేదు. ఫాదర్ గారు నేను చెడుగా మాట్లాడానా? ఫాదర్ గారు ఉన్నప్పుడు మాకు ఇచ్చినప్పుడు నా ప్రయంత పగిలి ఉంది. నా ఉద్దేశం ఇదే, అన్ని దేవాలయంలో ఈ నూతనీకరించిన తర్వాత వారి యొక్క విశ్వాసం పెరిగింది. మీ గ్రామం నుంచి ఆ లేవళ గ్రామంలో బయట ఆ రేకులు వేసేది, హైదరాబాద్ నుంచి ఆయన పేరేంటి, చండియా ఆయన పేరు, సత్యనారాయణ ఎవరో, ఆయన అబ్బాయి ఏమన్నాడు తెలుసా? అన్నిడే హిందువే, ఆయన దీక్ష తీసుకున్నాడు నేనున్నప్పుడు. స్వామి మీరు ఈ దేవాలయం అంతా ఇలాగ నూతనీకరిస్తుండగా అనేకమైన మార్పు వచ్చింది. ఆయన అన్నారు, మా గ్రామం కోరాడ గ్రామం, ఈ గ్రామం వారిలో అనేకమైన వారు మార్పు చెందారు అని సత్యం చెప్పి, నా అనుభవమే. అన్ని దేవాలయంలో నూతనీకరించినప్పుడు దేవాలయం యొక్క రీతిలో చేసినప్పుడు వారి యొక్క విశ్వాసంలో వారు ఎదిగి ఉన్నారు. ఈ విషయం చెప్పడానికి నేను చెప్పి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. చెప్పని విషయం చెప్పకూడదు, చెప్పే విషయం చెప్పండి, అభ్యంతరం ఏమీ లేదు. నేను కిషోర్ ఫాదర్ని కానీ ఏ ఫాదర్ కానీ వారు చేయలేదని నేను ఆ రోజు కూడా చెప్పాను. ఎందుకంటే కొందరు మాట్లాడుతున్నారు 2014 నుండి భారతదేశంగా మారేది, దానికి ముందు ఎవడు పని చేయలేదా? నాకు ముందున్న ఫాదర్లు పనిచేశారు, చేసి ఉన్నారు. కావున నేను ఈరోజు దాన్ని అభివృద్ధి పదంలో విశ్వాసంలో అభివృద్ధి పదంలో నడిపించగలుగుతున్నా. రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయం 33వ వచనం చదువమ్మా. రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయం 33వ వచనం. తొందరగా. రాజు వారితో, నా కుమారుడు సొలొమోనును నా కంజర గాడిదపై ఎక్కించుకొని యెహోవా జలము వద్దకు అంటే సొలొమోను గురించి తనను గాడిద పైన ఎక్కించుకొని, రాజుగా అభిషేకించి గాడిద పైన ఎక్కించుకొని తీసుకురమ్మన్నారు. అంటే దావీదు కుమారుడైన సొలొమోను రాజుగా అభిషేకించారు. దావీదు కుమారుడైన యేసు ఇదిగో అదే గాడిద పైన ఎక్కించుకొని వారు యెరూషలేములకు వస్తున్నారు. చివరి యాత్ర, యేసుప్రభుని యొక్క చివరి యాత్రలో ఉన్నాం. పరిసగాలి జీవితంలో 5 రోజు, ఈ 5 రోజు ప్రధానమైనది, అతి ప్రధానమైన 5 రోజులే. ఆయన యెరూషలేము వచ్చినప్పుడు చేరినప్పుడు 2 దారి ఉంది. ఒక దారి వెళ్ళేది జాగ్రత్త వినండి, మీరు వచ్చిన వాళ్ళ గురించి బాధపడవద్దు. ఒక దారి వెళ్ళేది పిలాతు భవనమునకు, వినండి, ఒక దారి ఎక్కడికి వెళుతుంది? పిలాతు భవనమునకు. 2వ దారి వెళ్ళేది యెరూషలేము దేవాలయమునకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? మీరు ఎక్కడ ఉన్నారు? మీరు ఎక్కడ ఉండాలి ఇప్పుడు? యెరూషలేములో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. యెరూషలేం యాత్రలో ఉన్నాం మనం. ఆ యెరూషలేం యాత్రలో ఈ 2 దారి ఏది ఎన్నిక చేయాలి? ఇశ్రాయేల్ ప్రజలు ఆయన హోసాన పాడుతూ ఆయన్ను ఆహ్వానించేది
వారు అనుకున్నది, వారి యొక్క ఆలోచన ఈ కుడివైపున దారి తీసుకొని పిలాతు భవనం వెళ్ళి పిలాతును చెదరగొట్టి ఆయన్ను హత్య చేసి ప్రభు రాజుగా అభిషేకం చేస్తారని, ఇశ్రాయేల్ పరిపాలిస్తారని ఆలోచించారు, వారు కోరుకున్నారు. కానీ యేసు ప్రభు ఎన్నిక చేసేది ఎడమ చేతిలో ఉన్న దారిని ఎన్నిక చేశారు. అది ఎక్కడికి వెళ్ళేది? యెరూషలేం దేవాలయం వెళ్ళి ఆ దేవాలయం శుద్ధీకరిస్తున్నారు. మరియు బెత్ఫగా అనే గ్రామం, ఆ పేరుకు అర్థం ఏంటి? యేసు ప్రభు తర్వాత మనం చూస్తున్నాం, ఆయన ఆ బెత్ఫగా అనే పేరు అర్థము ఖంజూర పండు అని అర్థము. తర్వాత మనం చూస్తున్నాం, యేసు ప్రభు ఆ పట్టణంకి వెళ్ళినప్పుడు ఆ పట్టణంలో ఉన్న ఆ అంజూరపు చెట్టును శపిస్తున్నారు. కారణం, దానిలో ఫలము కనపట్లేదు కాబట్టి నీకు ఇక మీదట ఫలం ఒసగకుండును గాక అని శపించి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మనమందరం ఫలించటానికి విశ్వాసులుగా మారేది. మా బయట కొంచెం లోపల స్థలం లేదు, కుర్చీ తీసి బయట ఉందేమో, ఆ కుర్చీ బయట పడేయండి. మీరు కొద్దిగా సర్దుకోండి, వాళ్ళు లోపలే కూర్చోవాలి కోరి. చాలు. ఈ విషయంలో నిన్న ఎవరో నాతో అన్నారు, స్వామి ఎప్పుడు మీరు వేరే విచారణ గురించి పొగడుతూ ఉంటారు, మా విచారణ గురించి మీరు మమ్మల్ని ఎప్పుడు తిడుతూ ఉంటారు. అందరం తిట్టను, లేళ్ల వసూల గురించి నేను పొగడుతూ ఉంటాను. ఎందుకు తెలుసా? ఎందుకు? వాళ్ళు ఆరుంబావుకు గుడిలో అందరూ ఉంటారు. గర్వించవచ్చు, అహంకారం వద్దు, పొగరవద్దు, మేము కూడా మమ్మల్ని పొగడుతున్నారు వద్దు. ఆరుంబావుకు నేర్చుకో. కోరాడవాసులారా నేర్చుకో. 6 గంటలకు ఆరుంబావుకు మీకు సమయం ఎప్పుడు? ఎన్ని గంటలకు? 8 అంటే 9 గంటలకు వస్తారంట. కనీసం 8:30. కానీ మీరు 8 గంటలకు ఆయన వచ్చినప్పుడు అందరూ గుడిలో ఉండాలి కదా. దేవునికి ఒక సమయం ఇవ్వాలి. నీ కోసం ఆయన బలి అర్పించారు. ఆయన యెరూషలేముకు కాదు వెళ్ళేది, యెరూషలేం దేవాలయం వెళ్ళి శుద్ధీకరిస్తూ ఆ తర్వాత ఆయన వెళ్ళేది కల్వరి కొండకే. యెరూషలేం ఒక సత్యం తెలుసుకో, పాస్కా పండగ నాడు యెరూషలేములో ఎన్ని గొర్రెలను చంపుతారు, బలి అర్పిస్తారు తెలుసా? 2 లక్షల పైగా గొర్రెలను ఆ రోజు బలి అర్పిస్తారు ఇశ్రాయేల్ ప్రజలు. 2 లక్షల పైగా. యేసుప్రభు కాపాడేది మనుషులు మాత్రం కాదు, ఈ 2 లక్షల పైగా గొర్రెలను ఆయన కాపాడి ఉన్నారు. తను వెళ్ళేది కల్వరి కొండలకు, కపాల కొండకు, గల్గోత కొండకు వెళ్ళేది బలి అర్పించడానికి. ఈ గొర్రెలకు బదులుగా తన్ను తాను బలి అర్పించడానికి ఆ పర్వతం పైకి వెళ్ళి ఉన్నారు. సహోదరి 40 రోజు ఉపవాసం చేసుకున్నారు. నిన్న ఒక్కడు చెప్తున్నాడు, స్వామి దీక్ష అయిపోన్లే, వాడు సంగతి నేను చూస్తాను, వచ్చే ఆదివారం అయిపోయిన తర్వాత వాడు సంగతి నేను చూస్తాను, ఇంకెందుకు దీక్ష ఎందుకు? ఒకడు మున్న దీక్ష చెప్పకూడదు మళ్ళా, కానీ అందరి కోసం చెప్తున్నా. దీక్షలో ఉండగా గ్రామంలో భోజనం కోసం తయారు చేస్తూ ఆడుతూ పాడుతూ పడిపోయాడు. ఇంకెందుకు దీక్ష ఎందుకు? దీక్షా కాలంలోనే నీకు సాధ్యం కానప్పుడు మిగతా రోజులు ఎట్లు సాధ్యము? అనుకోవద్దు దీక్షాపరులారా, దవళ వస్త్రదారులారా, మీరు 40 రోజులు ఉపవాసం ఉన్న మందులు తీసుకోలేదు. సుగుణరావు జాగ్రత్త విను. 40 రోజులు ఉన్నాం కాబట్టి ఇంకా నేను ఉండాను అని ఎవడు గర్వించవద్దు. దేవుడు నీతో లేదండే, నీ కోసం కల్వరి కొండలో బలి అర్పించిన ఆ దేవుడు నీతో ఉండే, నీవు బలి అర్పించడం తయారుగా ఉండాలి. దేన్ని బలి అర్పించాలి? నీవు గాఢముగా ప్రేమించిన దాన్ని నీవు బలి అర్పించలేదండే సహోదరి, మరలా అదే పాపంలో నీవు పడిపోయి నాశనమయ్యే అవకాశం ఉంటుంది. దేవుడు మీకు అవకాశం వసకుతూనే ఉన్నారు కనుక సహోదరి తన యొక్క ప్రవచనమంతా తన గురించి ప్రవచించినవన్నీ పూర్తి అవుతుంది. ఓసాన పాడుతున్నారు. ఓసాన యొక్క అర్థం ఏంటి?
ఓసాని యొక్క అర్థం. కీర్తనకారకుడు తన కీర్తనలు 118 కీర్తన 23 నుండి వచనం చదవండి. కీర్తన గ్రంథము 118 కీర్తన 23 వచనం చదవమ్మ. ఇది ప్రభు చేయుదము, ఇది మనకు దృష్టికి విచిత్రంగా ఉన్నది, ఇది ప్రభు ఏర్పాటు చేసినది, దీని యందు ఉత్సవము చేసి ఆనందించదము. చదువు. ప్రభువు నాకు రక్షణము దయచేయును. ఓసాని పదానికి అర్థము ప్రభువు నాకు రక్షణము దయచేయుము అని ప్రార్థన చేస్తున్నారు. రక్షణ ఎవరి నుండి? ఎవరి నుండి? ఎవరి నుండి? సాతాను నుండి. ప్రైజ్ ది లార్డ్. అంధకార శక్తి నుండి రక్షణము దయచేయము అని ప్రార్థన. ఓసాని అనే పదానికి అర్థము. చదువు, తర్వాత చదువు. ప్రభువు మాకు ఆ వృద్ధిని ప్రసాదింపుము, ప్రభు పేరిట వచ్చువాడు దీవెనలు బడయును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రక్షణము. ప్రభువా మమ్మల్ని రక్షించము. దేని నుండి? మన పిశాచుతో శోభది ఉండే అందరికి చాలామంది పిల్లలకు కాలుకు ఎప్పుడు చెప్పే విషయమే పాదం. ఎప్పుడు ఆయనకి ఎప్పుడు ఈ నల్లతాడు గురించి, నల్ల బొట్టు గురించి తప్ప వేరే ఏదీ లేదు. విశ్వాసం ఉండాలి. విశ్వాసం కోసమే దేవుడు బలి అర్పించేది. ఆయన విశ్వాసం ఉండాలి. నల్లతాడు పైన కాదు మనకు విశ్వాసం ఉండాలి. అంధకార శక్తులు ఈ లోకంలో ఉన్నాయి, కానీ సర్వశక్తివంతుడే నీ దేవుడు. ఆ విశ్వాసం నాకు ఉండాలి. సర్వశక్తివంతుడు, సర్వం పైన అధికారం కలిగిన వాడు, మరణం పైన విజయం సాధించి ఆయన తండ్రి పక్కన కుడి పక్కన కూర్చుని ఆశీనుడైన ఆ దేవుని యందు మనకు విశ్వాసం ఉండి ఆయన మమ్మల్ని రక్షించమని ప్రార్థన చేస్తూ ఉండాలి. కనుక మనము ఈ వారంలో, పవిత్ర వారంలో ప్రవేశించే మనము త్రయేకంలో గురువారం, శుక్రవారం మరియు శనివారం. సోమవారం ఆయన ఎక్కడికి వెళ్ళారు? ధ్యానం చేయి. నేను ఇప్పుడు సమయం లేదు కాబట్టి చెప్పట్లేదు. మంగళవారం ఏం చేశారు? బుధవారం, సోమవారం ఆయన వెళ్ళి ఆ అత్తి చెట్లను, అంటే ఏ చెట్టు? మా భాషలో అత్తి చెట్టు, నా నోట్లో అదే వచ్చేది, అంజూరపు చెట్టు, దాన్ని శపించారు. దేవుడు నిన్ను శపించకుండా ఉండాలంటే నీ ఫలమొసిగిన వారు మారాలి. ఆ శాపం మనకు ఉండకుండాలంటే దేవుని ఆశ్రయించి జీవించగల. యెరెమీయా ప్రవక్త గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. జాగ్రత్త ఉండాలి ఈ వచనం. యెరెమీయా ప్రవక్త గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. ప్రభువు నాతో ఇట్లనెను, నన్ను విడనాడి నరును నమ్మవాడు ప్రైజ్ ది లార్డ్. నీ కొడుకు నల్లతాడు ఉంది కదా, కూతురుకు. ప్రైజ్ ఎక్కడ ఉందని నాకు చూసుకో. నేను ఎవరిని బాధించవద్దు, బాధనవద్దు. నన్ను విడనాడి నరమాతృ మీద ఆధారపడేవాడు, మర్చిపోవద్దు, అండర్లైన్ చేసి పెట్టుకో. విశ్వాసం ఉండాలి. విశ్వాసిగా జీవించాలి. నా పైన ఆధారపడేవాడు. చదువు, తర్వాత చదువు. అది వద్దు, ఆ తర్వాత ఇది. నా పైన ఆధారపడేవాడు, ఆ తర్వాత ఉంది క్రిస్తుని పైన ఆధారపడు, దేవుని పైన. తర్వాత 6, 7. కానీ ప్రభువుని నమ్మినవాడు, నా పైన ఆధారపడేవాడు, వాడిని నేను దీవింతును. అతని. మీకు దీవెనలు కావాలా? దీవెనలు కావాలా? ఎవరిపైన ఆధారపడాలి? క్రిస్తుని పైన ఆధారపడ, దేవుని పైన ఆధారపడ. సర్వశక్తివంతుడైన దేవుడు, సర్వం పైన అధికారం కలిగిన దేవుడు ఆధారపడాలి. ప్రైజ్ ది లార్డ్. రోగం వచ్చినప్పుడు పిల్లలు నిద్రపోవట్లేదని చెప్పి నల్లతాడు కట్టించడం, తాయిదలు కట్టించడం పొరపాడు. అది మొదటి ఆజ్ఞకు విరుద్ధమైన పాపం. నేను తప్ప మరొక దేవుడు మీకు ఉండరాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమనుకోవద్దు. నేను లోకిపురం వెళ్ళేవాడు కదా, గుడి కట్టారు 7 నెలలు చూశాను. శనివారమో సోమవారం ఏదో కాళ్ళు చప్పలు కూడా లేకుండా ఆ ముళ్ళు లాంటి రాళ్ల పైన నడిచి సంతోషంతో వెళుతున్నారు మనవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నడుచుకొని కాళ్ళు చప్పలు లేదు, ముళ్ళులాగా ఉంది రాళ్ళంతా. అంత విశ్వాసం. గుడ్ ఫ్రైడే రోజు ఇక్కడ నుంచి నడుచుకొని చప్పలు లేకుండా గుడ్ల వెళ్ళేది కొత్తారా? వెంకటేశ్వర స్వామి దగ్గరికి చప్పలు లేకుండా వెళ్తారు. కాపాడతాడా? కాపాడుతాం. నేను ఒకరోజు ఒక ముసలమ్మను బైక్లో తీసుకెళ్తాను. అడిగాను, ఎక్కడికి వెళ్తున్నావు? వెంకటేశ్వర స్వామి. చాలా ఏం చేశారు వెంకటేశ్వర స్వామి? చాలా చేశారన్నారు. తర్వాత నేను నెమ్మదిగా నేను పాస్టర్ అన్నాను. అప్పుడు వెంటనే ఆమె ఓపెన్ అయింది. ఏది? నా ఇంట్లో కూడా పాస్టర్లు వచ్చి ప్రార్థన చేస్తారు. ఆమెకు ధైర్యం లేదు చెప్పడానికి.
వెళ్ళేది ఎక్కడికైనా ఇతరుల కోసం వెళుతున్నారు, తన కుటుంబం కోసం వెళుతుండవచ్చు. తన పెళ్ళి అయి భర్తలు చనిపోయారు, పిల్లలు లేరు. ప్రైజ్ ది లార్డ్. కనుక సహోదరి దేవుడు నాకు చాలా చేశారన్న భయం. మొన్న ఫాదర్ గారు చంద్రాల్లో అన్నారు, ఆ ఫాదర్ గారు మే 1కి వస్తున్నారు. ఏమన్నారు? 95% మంది క్రైస్తవులు అవిశ్వాసులే, వారు అన్యులే. 95% మంది అన్యులు, వారు క్రైస్తవులే. చంద్రాలలో నేను ఫాదర్ కోసం ఎదురు చూస్తుండగా ఒక చంద్రాల మనిషి అన్నాడు, ఇక్కడ ఉన్న ఒక 5-6 కుటుంబం తప్ప మిగతా వాళ్ళందరూ క్రైస్తవులే, విశ్వాసం ఉంది, కానీ అది బాహటముగా ప్రకటించడానికి సాధ్యం కావట్లేదు. 5 మాత్రమే యథార్థమైన హైందవులు, విశ్వాసులు. మిగతా వాళ్ళందరూ క్రీస్తును నమ్ముకున్న వాళ్ళవి. హృదయంలో వారి క్రీస్తు. మీ హృదయంలో క్రీస్తు ఉన్నదా? ప్రైజ్ ది లార్డ్. మీ హృదయంలో క్రీస్తు ఉన్నదా? ఆ క్రీస్తునకు సాక్ష్యం అసలు జీవించగలరా? సర్వశక్తివంతుడని ఆయనకు బాహటముగా ప్రకటిస్తూ జీవించగలరా? ప్రభు ఈరోజు ఆహ్వానిస్తూ మన కోసము అసాధ్యం కావాలండి. నీవు గాఢముగా ప్రేమించిన దాన్ని నీ బలి అర్పించగలగాలి. గాఢముగా ప్రేమించిన దాన్ని బలి అర్పిస్తూ ప్రభు ఏ విధంగా నీకు రక్షణను సమకూర్చి ఉన్నారు, ఆ రక్షణను వెల్లడి చేస్తూ జీవించగలిగే కృపావరం ప్రభు మనకందరికి దయచేయమని ప్రార్థించుదాము. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున మనమంతా లేచి నిలబడి మన విశ్వాసమును వెల్లడి చేయదమును. పరలోకమును భూలోకము